హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ స్పీడ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే స్పీడ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ తోటి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అనేది. మీరు డేటా సఫిషియన్సీ అంటే ఏమిటండి? మీరు గమనిస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, ఆ క్వశ్చన్ ఉంటుంది. మీరు చదివితే దీన్ని ఒకసారి చదవండి. ఆ క్వశ్చన్ ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది? 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇస్తాడు, తర్వాత స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, ఈ ఏదైతే క్వశ్చన్ ఉందో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇక్కడున్న డేటా అవసరం అవుతుందా? స్టేట్మెంట్ 1లో ఉన్న డేటా అవసరం అవుతుందా? స్టేట్మెంట్ 2లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా అవసరం అవుతుందా? ఇది అవసరం అవుతుందా? ఇది సరిపోతుందా? లేదు ఏదో ఒకటి, ఏదైనా సరిపోతుంది, ఏ ఒకటైనా సరిపోతుందా? లేదంటే లేదంటే ఏది ఒకటి సరిపోదు, మీరు రెండు స్టేట్మెంట్ల డేటా నాకు ఇస్తే నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తానని చెప్పగలరా? లేదు 2 స్టేట్మెంట్ డేటా ఇచ్చినా సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ డేటా కావాలని కన్క్లూజన్ చేస్తారా? ఇది డేటా సఫిషియన్సీ అంటాము. మీరు కానీ బ్యాంక్ పీఓ ఎగ్జామ్స్ రాస్తే ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. ఎంబీఏ ఎంట్రన్స్ మీరు లోకల్ ఎంబీఏ ఎంసీ ఐసెట్ ఎగ్జామ్లో మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి డేటా సఫిషియన్సీ. ఐసెట్లో మీకు 20 క్వశ్చన్స్ వస్తాయండి ఎంబీఏ ఎంట్రన్స్లో. బ్యాంక్ ఎగ్జామ్స్లో మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి జనరల్గా. ఇంకోటి అట్లానే మీరు కొంతమంది అదర్ ఎంబీఏ ఎంట్రన్సెస్లో కూడా వస్తాయి. ఐసెట్ మీకు తెలుగు స్టేట్స్లో మనకి ఐసెట్ ఎగ్జామ్ అంటారు, దాంట్లో 20 వస్తాయి. వేరే ఎంబీఏ ఎంట్రన్సెస్లో కూడా ఇస్తారు. ఎస్పెషల్లీ మీరు జీమ్యాట్, ఫారిన్ ఎంబీఏస్ కానీ మీరు ఎగ్జామ్ రాస్తాం కదా జీమ్యాట్, ఆ జీమ్యాట్లో అయితే క్వాంట్లో వచ్చే క్వశ్చన్స్లో హాఫ్ ఈ డేటా సఫిషియన్సీ ఫామ్లో వస్తాయి. అంటే డేటా సఫిషియన్సీ ఫామ్కి నార్మల్ క్వాంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ ఏమంటే అక్కడే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వాటిని ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అంటారు. వీటినేమో మనము డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు ఇచ్చిన డేటా సరిపోతుందో లేదో చెప్పగలగాలన్నమాట. రైట్ అండి. అయితే మీకు మల్టిపుల్ చాయిస్ ఎట్లా మార్క్ చేస్తారంటే ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క రకంగా ఇస్తారు. చూడండి, ఇప్పుడు నేనేమి ఇచ్చాను ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ అంటే డిపెండింగ్ ఆన్ ద సఫిషియన్సీ ఆఫ్ ది డేటా సఫిషియన్ దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇట్లా 1, 2, 3, 4, 5లో ఒకటి ఆప్షన్ మార్క్ చేయాలి. ఎట్లా? యూ షుడ్ మార్క్ ద ఆన్సర్ యాజ్ 1. ఎప్పుడు మార్క్ చేస్తారు 1? ఇఫ్ స్టేట్మెంట్ 1 అలోన్ ఈ సఫిషియంట్, 2 సఫిషియంట్ కాదు. ఈ ఫస్ట్ డేటా తోటి నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలను. సెకండ్ స్టేట్మెంట్లో ఉండే డేటా నాకు సరిపోదు ఆన్సర్ చేయడానికి అన్నప్పుడు 1 అంటాను. అది కాదు, సెకండ్ స్టేట్మెంట్లో ఉండే డేటాతో ఆన్సర్ చేయగలను, ఫస్ట్ స్టేట్మెంట్లో డేటాతో ఆన్సర్ చేయలేనంటే 2 అంటాము. ఏ ఒక్క స్టేట్మెంట్ లేదు ఇది సరిపోతుంది అంటే ఏ ఒక్కటి ఇచ్చినా నాకు ఆన్సర్ చేయగలనంటే 3 అంటాము. లేదు ఇది సరిపోదు కానీ 2 ఇస్తే నేను ఆన్సర్ చేయగలనంటే 4 అంటాము. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, అప్పుడు 4 అంటాం. నైదర్ స్టేట్మెంట్ అలోన్ సఫిషియంట్. లేదు ఈ 2 ఇచ్చినా కూడా నాకు సరిపోదు, ఇంకా కొంచెం ఎక్కువ డేటా కావాలంటే ఆన్సర్ 5 అంటాం. ఇది డేటా సఫిషియన్సీ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఇప్పుడు మీరు స్పీడ్ మ్యాథ్స్ ఉన్నటువంటి 15 వీడియోస్లో ఇది లాస్ట్ వీడియోగా మీరు చూడండి. ఇది చూసే ముందు దీని ముందు వీడియోస్ అన్నీ చూస్తే మీకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మనం ఇక్కడ అప్లై చేస్తామన్నమాట. రైట్ అండి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఏబిసిడి ఈజ్ అ 4 డిజిట్ స్క్వేర్, ఈజ్ ఏబి ఏ 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఈజ్ ఏబిసిడి 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఈ ఏబి, దీనిలో ఉన్న ఏబి అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాడు? స్టేట్మెంట్ 1లో డేటా డి ఈజ్ 5 అని ఇచ్చాడు. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చాడు? డి ఈజ్ 1 అని ఇచ్చాడు. మీరు ఈ స్టేట్మెంట్ 1 డేటా తోటి నేను ఏబి పర్ఫెక్ట్ స్క్వేరా కాదని చెప్పగలనా అనేది మీరు అడగాలి. లేకపోతే స్టేట్మెంట్ 2లో ఇచ్చిన డి ఈజ్ 1 తోటి మనం చెప్పగలనా లేదా? ఏ స్టేట్మెంట్ అవసరము, లేదా 2 సరిపోతాయా అనేది మీరు ఫస్ట్ వీడియో పాజ్ చేసి మీరు థింక్ చేయండి. మీరు ఒక కన్క్లూజన్కి రండి, తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. రైట్ అండి. చూడండి, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే మీకు ఏమి ఇచ్చారు? ఏబిసిడి పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు ఆల్రెడీ క్వశ్చన్లో ఆల్రెడీ. ఇంకేమి ఇచ్చాడు? ఇప్పుడు మనకి స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చాడు? D5 అన్నాడు. ఇప్పుడు మీకు తెలుసు, మీకు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్లో చెప్పాను. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 5 తోటి ఎండ్ అయితే టెన్స్ ప్లేస్ ఏముంటుందండి? మనకు ఆల్వేస్ ఏముంటుంది? 2 ఉంటుందని చెప్పుకున్నాం. ఇది ఏబిసిడి ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్ అని కండిషన్ ఇచ్చేశాడు. స్టేట్మెంట్ 1 D ఈజ్ 5 అని ఇచ్చాడంటే సి ఏమవుతుంది? ఆటోమేటిక్గా 2 అవుతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఏబి ఏమవుతుంది? ఈ 2 డిజిట్స్ ఏమవుతాయి అంటే, ఇప్పుడు మనకి ఈ లాస్ట్ 2 డిజిట్స్ 25 వచ్చిందంటే ఏ నంబర్ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది? నంబర్ ఎండింగ్ విత్ 5 కదండి. మీరు మనము స్క్వేర్స్ 2 వీడియోలో చెప్పుకున్నాము. మీరు స్క్వేర్స్ 2 వీడియోలో ఇది మనకు డిస్కస్ చేసాం. మీరు గమనిస్తే 15 స్క్వేర్ అంటే ఎంత చెప్తారు? 1, 2, 2, 25 అని చెప్తారు.
25 స్క్వేర్ అంటే ఎంత చెప్తారు? 2 3 6 25 అని చెప్తారు. 35 స్క్వేర్ అంటే ఎంత చెప్తాము? 3 4 12 25 అని చెప్తారు. మనం ఏం చెప్పుకున్నాము? లాస్ట్ 2 ప్లేస్ ఆల్వేస్ 25 వస్తుంది. ఇక్కడ 5 ఉంటే ఈ 12 ఏమనుకున్నాము? 3 ఇంటూ 4, ఈ 6 ఏమనుకున్నాము? 2 ఇంటూ 3, ఈ 1 ఏమనుకున్నాము? 1 ఇంటూ 2. అంటే ఇది ఇక్కడ ఈ 25 కాకుండా ఉండే మిగిలిన నంబరు ఏదైతే ఉందో అది ప్రోడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ నంబర్స్. మేబీ 1 ఇంటూ 2, మేబీ 2 ఇంటూ 3, మేబీ 3 ఇంటూ 4. సపోజ్ ఇక్కడ నాకు n అని ఉందనుకోండి, n5 అని ఉందనుకోండి, n ఇంటూ n ప్లస్ 1 ఫాలోడ్ బై 25 అవుతుంది. అవునండి. ఇప్పుడు n ఇంటూ n ప్లస్ 1 అంటే n స్క్వేర్ ప్లస్ n, 2 కన్సిక్యూటివ్ నంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1 అంటే n స్క్వేర్ ప్లస్ n అనేది ఎప్పుడూ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. n స్క్వేర్ ప్లస్ n కెన్ నెవర్ బి ఏ స్క్వేర్. మీరు తీసుకున్న ఈ 2 కానీ 6 కానీ 12 కానీ ఏది స్క్వేర్ కాదు. ఎందుకు? అది ప్రోడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ నంబర్స్. అంటే మీకు ఆల్ఫాబెట్లో చెప్పాలంటే n ఇంటూ n ప్లస్ 1 అంటే అది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఏబీ పర్ఫెక్ట్ స్క్వేరా అంటే ఎప్పుడూ కాదు అని చెప్పి చెప్పొచ్చు. ఏబీ స్క్వేర్ కాదు అని చెప్పి, నో అని చెప్పి నేను ఆన్సర్ చేయగలను ఈ ఇన్ఫర్మేషన్ తోటి. మీరు ఈజ్ ఇట్ సంథింగ్ అంటే ఎస్ అని కానీ నో అని కానీ చెప్పాలి. నేను నో అని చెప్తున్నాను కదా, అప్పుడు స్టేట్మెంట్ ఆన్సర్ ఇచ్చినట్లా ఇవ్వనట్లా? ఇచ్చినట్లు. ఇది మీరు ఇంకొక కన్ఫ్యూజన్ ఉంటుందండి డేటా సఫిషియన్సీలో. నో అని చెప్పగానే మనకు ఆన్సర్ ఇవ్వలేదు అనుకుంటాం, ఎందుకంటే మనకు నో అనే ఆన్సర్ ఇష్టం ఉండదు కాబట్టి. కానీ మీకు ఇక్కడ ఆన్సర్ ఇస్తుంది, ఆ ఆన్సర్ నో అంది. సపోజ్ నేను ఈరోజు సండే అని అడిగాను అనుకోండి, సపోజ్ మీరు సండే రోజు ఈ వీడియో వాచ్ చేస్తుంటే ఎస్ అంటారు, నాకు ఎస్ అన్నారు, ఓకే. సపోజ్ ఈ వీడియోని మీరు మండే రోజు వాచ్ చేస్తున్నారు అనుకోండి, ఇది సండే అని అంటే కాదు అంటారు. కాదు అంటే నాకు ఆన్సర్ ఇచ్చినట్లా మీరు ఇవ్వనట్లా? మీరు కాదు అన్నారు కాబట్టి నాకు ఆన్సర్ ఇవ్వనట్లా? నా క్వశ్చన్కి ఇచ్చారు, మీరు ఆన్సర్ ఇచ్చారు. మీరు మండే రోజు వాచ్ చేస్తున్నారు, ఇది సండే అంటే కాదు ఈరోజు మండే అని చెప్పి చెప్తున్నారు మీరు. సో ఎస్ అని కానీ నో అని కానీ డెఫినెట్గా చెప్పగలగాలి. ఇది నేను డెఫినెట్గా నో అని చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ ఇచ్చినట్లు. అదే మీరు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఏబిసిడిలో D1 అయినప్పుడు సిఎం కావచ్చు, ఎనీ ఈవెన్ నెంబర్ కావచ్చు. ఇక్కడ లాగా 2 లాగా ఫిక్స్డ్ కాదండి. ఎనీ ఈవెన్ నెంబర్ కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు. 441 ఉంది, 4 అవుతుంది. 1681 ఉంది. మీరు 2 ఆన్సర్స్ రాస్తానండి. 1681 ఒక పర్ఫెక్ట్ స్క్వేరేనా? 41 స్క్వేర్ మీరు కావాలంటే చూడండి. 39 స్క్వేర్ 1521. ఇప్పుడు మీరు గమనిస్తే 1681లో ఏబీ ఏంటిది? ఏబీ ప్లేస్లో ఏముంది? 16 ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్. అదే ఇక్కడ 1521లో ఏబీ ప్లేస్లో ఏముంది? 15 ఉంది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కావచ్చు, కాకపోవచ్చు అంటున్నారు. అంటే నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇది ఏమిటంటే మీరు ఇది అవుననో కాదనో చెప్పాలి కానీ, కావచ్చు ఇది అవునా అంటే అవ్వచ్చు, కాకపోవచ్చు అంటే నాకు ఆన్సర్ ఇవ్వనట్లు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది, సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదంటే ప్రీవియస్ స్లైడ్లో మీకు ఇన్స్ట్రక్షన్ చెప్పాను. దాని ప్రకారం ఆన్సర్ చాయిస్ ఏమవుతుంది? ఆన్సర్ చాయిస్ ఏమైనా మార్క్ చేయాలి? 1 అని మార్క్ చేయాలి. రైట్ అండి. ఇది మీరు ఇట్లా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. మీకు 15 స్క్వేర్, 25 స్క్వేర్, 35 స్క్వేర్ చెప్పినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇదేమి చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ టెక్నిక్ తెలుసు కదా. ఇలాంటి సింపుల్ క్యాలిక్యులేషన్ మీద ఎట్లా క్వశ్చన్ ఇస్తారో చూడండి. ఇది నా క్వశ్చన్ ఇట్లా మనకి ఎగ్జామ్లో ఇచ్చారండి. ఇలాంటి అంటే ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ కాదు కానీ ఇలాంటి కాన్సెప్ట్ తోటి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. రైట్, ఓకే, ఫైన్. సో ఇంకో క్వశ్చన్ చూద్దామా? చూడండి. ఏబిసిడి ఆర్ 2 డిజిట్ నంబర్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏబిసిడి కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ అని అడిగాడండి. ఏబి 2 డిజిట్ నంబర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ 2, సి ఈజ్ 3 ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ 4, సి ఈజ్ 3 ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ ప్రకారం మీరు ఆన్సర్ చేయగలరు ఇక్కడ? ఫస్ట్ స్టేట్మెంట్ నుంచా, సెకండ్ స్టేట్మెంట్ నుంచా? మీకు 2 డిజిట్ మల్టిప్లికేషన్ వీడియోలో మీరు చూడండి. ఒక ప్రోడక్ట్ కనుక్కున్నప్పుడు ఎన్ని డిజిట్స్ ఉంటాయనే దానికి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏం చెప్పానండి? m డిజిట్ నంబరు n డిజిట్ నంబరు మల్టిప్లై చేసినప్పుడు ప్రోడక్ట్ ఐదర్ m ప్లస్ n కానీ డిజిట్స్ కానీ m ప్లస్ n మైనస్ 1 డిజిట్స్ కానీ అవుతుందని మీకు ఆ 2 డిజిట్ మల్టిప్లికేషన్ వీడియోలో చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. చూడనట్లయితే, ఆల్రెడీ చూడనట్లయితే, చూసిన వాళ్ళకి తెలుసు, చెప్పాను కదా. సో మీరు ఈ కాన్సెప్ట్ ప్రకారము ఇప్పుడు ఏబి 2 డిజిట్ నంబరు, సిడి 2 డిజిట్ నంబరు. సో 2 డిజిట్ అయితే ఇది 2 డిజిట్ నంబరు, ఇది కూడా 2 డిజిట్ నంబర్ అయినప్పుడు ప్రోడక్ట్ ఎంత అవుతుంది? ఎన్ని డిజిట్స్ అవుతుంది అంటే 4 అన్న అవుతుంది. m ప్లస్ n 2 + 2 4 డిజిట్స్ అని అవుతుంది, 3 డిజిట్స్ అని అవుతుంది. మరి ఇప్పుడు నాకు ఎన్ని డిజిట్స్ అన్నప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పాలి. 4 కావచ్చు, 3 కావచ్చు అని చెప్పకూడదండి. ఇప్పుడు 4 ఆ 3 అనేది ఎట్లా చెప్తాం? దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనే దానికి నేను అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ వీడియో చూడండి. ఇక్కడ మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తే రిపిటేషన్ అవుతుంది. ఏం చెప్పుకున్నామంటే ఈ లెఫ్ట్ మోస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో A ఇంటూ సి,
దాని ప్రోడక్ట్ ప్లస్ దానికి ఆ ప్లేస్కి వచ్చే క్యారీ ఫార్వర్డ్ నంబరు 2 డిజిట్స్ అయితేనేమో 4 డిజిట్స్ వస్తుంది, అది సింగిల్ డిజిట్ అయితేనేమో 3 డిజిట్స్ వస్తుందని చెప్పాను. అవునండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఏబిసిడిలో ఏ ప్లేస్లో ఎంత ఉందండి? 2 ఉంది. 2బి. సి ప్లేస్లో ఎంత ఉంది? 3డి ఉంది. ఇప్పుడు ఈ 2 ఇంటూ 3 ఎంత అయింది? 6 అయింది. కానీ ఎంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? సపోజ్ 1నో 2నో 3నో అయిందనుకోండి, 6 + 1 7, 6 + 2 8, 6 + 3 9 అయితే అప్పుడు ఒకటే డిజిట్ వస్తుంది కాబట్టి మనకి 3 డిజిట్ నెంబర్ అని చెప్తాం ప్రోడక్ట్. అదే సపోజ్ 4 క్యారీ ఫార్వర్డ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది 2 డిజిట్స్ అవుతుంది. 6 + 4 10, 2 డిజిట్స్ అవుతుంది. అప్పుడు 4 డిజిట్స్ అవుతుంది. సో అందుకని మనం ఆన్సర్ చేయలేము. మీకు డౌట్ ఉంటే కావాలంటే ఒక ఎగ్జాంపుల్ మనం డేటా సఫిషియన్సీ మీకు చెప్పినట్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా చెప్పగలగాలండి. రైట్? సో మీకు డౌట్ ఉంటే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. 23, 35 తీసుకున్నారనుకోండి, ఇది అడిషనల్గా మీకు చెప్తున్నాను. మీకు డౌట్ ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయడానికి. ఇది ఇంత ప్రాసెస్ మనము డేటా సఫిషియన్సీ క్వశ్చన్లో చేయకూడదు ఎగ్జామ్లో. 5 3s 15, 1 క్యారీడ్, 10 + 9 19 + 1 20, 3 2 6 8. ఇది ఎంత అయింది? సింగిల్ డిజిట్. ఎందుకు 3 2 6 + 2 8 సింగిల్ డిజిట్ అయింది కాబట్టి 3 డిజిట్. ఇట్లా ఉంటే 3 డిజిట్స్ అని చెప్తాను. బి ప్లేస్లో డి ప్లేస్లో 3 5 ఉంటే ఇట్లా చెప్తాను. అదే సపోజ్ 29 లెట్ us సే 36 ఉందనుకోండి, ఏమవుతుంది? 6 9s 54 5. నెక్స్ట్ 6 2s 12, 9 3s 27, 12 + 27 39 + 5 44. నెక్స్ట్ 3 2 6 + 4 10. ఇది ఎన్ని చూడండి, 6 + 4 ఎంత అయింది? 10. 2 డిజిట్స్ అయింది. ఇక్కడ 4 డిజిట్స్ వస్తుంది. అందుకని చెప్పి ఈ స్టేట్మెంట్ నుంచి చెప్పలేము. ఇదంతా చేయకూడదండి. మీరు ఏం చెప్పాలి? 3 2 6 ప్లస్ క్యారీడ్ నెంబర్ నాకు తెలియదు కాబట్టి ఈ ఆన్సర్ చేయలేను అని చెప్పాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఏబిసిడి అన్నారు. ఏ ప్లేస్లో ఏముంది? 4 ఉంది. 4 ఏబిలో ఏ ప్లేస్లో 4 ఉంది. సిడిలో సి ప్లేస్లో ఎంత ఉందండి? 3 ఉంది. నేను జస్ట్ ఏ ప్లేస్ సి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ ఏమవుతుంది? 3 × 4 ఆల్రెడీ 12 అయిపోయింది. 2 డిజిట్. ఇంకా క్యారీడ్ నెంబర్ యాడ్ చేస్తే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ఇప్పుడు ఇది ఆల్రెడీ 2 డిజిట్ నెంబర్ అయింది కాబట్టి డెఫినెట్గా 4 ప్లేసెస్ వస్తుంది. ఇప్పుడు ఎంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది మనకు అనవసరం. ఎందుకు? ఆల్రెడీ ఇది 2 డిజిట్ కాబట్టి. ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి 2 3s క్యారీ ఫార్వర్డ్ నెంబర్ యాడ్ చేస్తే 2 డిజిట్స్ అవుతుందా సింగిల్ డిజిట్ అవుతుందా అనేది డౌట్ ఉంది. కానీ ఇక్కడ డెఫినెట్గా 2 డిజిట్ అయింది కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లమే లేదు కదా. సో డెఫినెట్గా 4 డిజిట్ అని మనం ఆన్సర్ చేయొచ్చు. అందుకని సెకండ్ స్టేట్మెంట్ సరిపోతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోదు. సెకండ్ స్టేట్మెంట్ తోటి ఆన్సర్ చెప్పగలము అని చెప్పి మనం కన్క్లూజన్ వస్తే మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆన్సర్ చాయిస్ ఏమని మార్క్ చేయాలండి? 2 అని మార్క్ చేయాలి. కావాలంటే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్ చదవండి. రైట్? ఇట్లా మీరు అవుతుంది. ఇది మీకు 2 డిజిట్ మల్టిప్లికేషన్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మనం డిస్కస్ చేసింది. రైట్ అండి? తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఈజ్ ఏబిసిడి 4 డిజిట్ నంబర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? ఏబిసిడి ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతున్నాను. చూడండి, ఏబిసిడి పర్ఫెక్ట్ స్క్వేరా అవునా కాదంటే ఎస్ అని నో అని చెప్పాలి. ఆప్షన్ డి ఎంత అండి? 9, సి ఎంత? 4. మీరు ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఆన్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అని దీని ముందే ఒక వీడియో చేశాం. దానిలో మీరు ఏం గమనించారు? ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ దట్ ఎండ్స్ విత్ 9 టెన్స్ ప్లేస్ షుడ్ బి ఈవెన్ అని చెప్పాను. అంటే 9 తోటి ఎండ్ అయితే ఇక్కడ ఈవెన్ వస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అని చెప్పాను. అంటే దాని అర్థము డెఫినెట్గా ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుందా? కాదు కదా. 49 పర్ఫెక్ట్ స్క్వేర్, 69 పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు కదా. కాదు. కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మాత్రం కంపల్సరీగా ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ స్టేట్మెంట్ 1లో C4 అన్నాడండి. 49 తోటి ఎన్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే కావచ్చు కాకపోవచ్చు అండి. ఇప్పుడు 32 49 తీసుకున్నాను అనుకోండి పర్ఫెక్ట్ స్క్వేర్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 57 స్క్వేర్, 25 + 7 32, 7 స్క్వేర్ 49 పర్ఫెక్ట్ స్క్వేర్. అదే నేను 1649 అడిగాను అనుకోండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేరా? 1649 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. 40 స్క్వేర్ 1600, 41 స్క్వేర్ 1681. ఈ 1649 అనేది స్క్వేర్ కాదు. సో ఇప్పుడు ఏబిసిడి స్క్వేరా? ఇప్పుడు ఇక్కడ 9 ఇక్కడ 4 ఉంటే స్క్వేరా అంటే స్క్వేర్ కావచ్చు, స్క్వేర్ కాకపోవచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోదు. సెకండ్ స్టేట్మెంట్ తీసుకున్నారనుకోండి, డి ప్లేస్లో 9 ఉంది, సి ప్లేస్లో 5 ఉంది. ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాము? పర్ఫెక్ట్ స్క్వేర్ ఎండింగ్ విత్ 9 షుడ్ హ్యావ్ టెన్స్ ప్లేస్ ఏమండి? ఈవెన్ ఉండాలి. కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది స్క్వేర్ అయ్యే ఛాన్సే లేదు.
ఎందుకు? స్క్వేర్ కావాలంటే 10s ప్లేస్‌లో ఈవెన్ నంబర్ రావాలి. ఈవెన్ నంబర్ రావట్లేదు కాబట్టి ఇది స్క్వేరే కాదు. సో స్టేట్మెంట్ 2 ప్రకారము ఇక్కడ సి ప్లేస్‌లో 5 ఉంది కాబట్టి 10s ప్లేస్‌లో ఇది స్క్వేర్ కావడానికి ఛాన్స్ లేదు. సో హెన్స్ ఏబిసిడి ఈజ్ నాట్ ఏ స్క్వేర్ అని మనము డెఫినెట్‌గా ఆన్సర్ చేయొచ్చు. ఏ స్టేట్మెంట్ ప్రకారము? సెకండ్ స్టేట్మెంట్ ప్రకారము. హెన్స్ మై ఆన్సర్ ఈజ్ అగైన్ 2 అన్నమాట. ఇది మీకు ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఆన్ స్క్వేర్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అని వీడియో ఉంది. అందుకని నేనేం చెప్పాను మీకు ఇంట్రడక్షన్‌లో, ఈ డేటా సఫిషియన్సీ వీడియోని మీరు స్పీడ్ మ్యాథ్స్‌లో దీని ముందున్న 14 వీడియోస్ చూసిన తర్వాత చూస్తే మీకు ఈ క్వెషన్స్ బాగా అర్థమవుతాయి అని చెప్పాను. రైట్ అండి? అవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ xy ఇఫ్ xy ఈజ్ ఎ 2 డిజిట్ న్యాచురల్ నంబర్ అన్నాను. రైట్ అండి. xy పవర్ n ఆల్వేస్ ఎండ్స్ విత్ xy. xy పవర్ n, xy అనేది 2 డిజిట్ న్యాచురల్ నంబర్ అండి. ఇట్ ఆల్వేస్ ఎండ్స్ విత్ సేమ్ xy అంట. దీని ప్రకారం చెప్పొచ్చా? అగైన్ మీరు గమనిస్తే, నేను ఇంతకుముందు చెప్పిన వీడియోనే గమనిస్తే మీకు 2 పాయింట్స్ చెప్పాను. 25 పవర్ n ఆల్వేస్ ఎండ్స్ విత్ 25, 76 పవర్ n ఆల్వేస్ ఎండ్స్ విత్ 76 అని చెప్పాను. అవునండి. సో కాబట్టి ఈ 2 నంబర్స్ 2 డిజిట్ నంబర్స్ అంటే 25, 76కి సేమ్ నంబర్తో ఎండ్ అవుతాయనే రూల్ ఉంది. ఇప్పుడు మనకి ఈ xy ఎంత మరి? 25ఆ 76ఆ? ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి చెప్పలేను కదా. 2 ఆన్సర్స్ పాసిబుల్ ఉన్నాయి కదా. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటి సరిపోదు. ఎందుకు? ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం మనకి 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇది మర్చిపోవాలండి. మీరు సెకండ్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ మర్చిపోండి. నేను ఈ పవర్ గురించి ఏం చెప్పలేదు. ఓన్లీ x ఈజ్ గ్రేటర్ దాన్ y అంటే మీరు ఒక 2 డిజిట్ నెంబర్ ఉంది. x గ్రేటర్ దాన్ y అంటే చాలా నంబర్ రాయొచ్చు. 32 రాయొచ్చు, 43 రాయొచ్చు, 75 రాయొచ్చు. వీటన్నిటిలో కూడా x గ్రేటర్ దాన్ y కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటి కూడా సరిపోదు. నైదర్ స్టేట్మెంట్ అలోన్ ఈజ్ సఫిషియంట్ అన్నప్పుడు నేను నెక్స్ట్ ఏం అడుగుతానంటే ఈ 2 కలిపితే సరిపోతుందా అని అడుగుతాను. సరిపోతుందా చెప్పండి? సరిపోతుంది. ఎందుకు? ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి 2 ఆన్సర్స్ వచ్చినాయి. 25 కానీ xy వాల్యూ ఐదర్ 25 కానీ 76 కానీ అన్నారు. కానీ సెకండ్ స్టేట్మెంట్ కూడా కంబైన్ చేస్తే ఏమవుతుంది? x గ్రేటర్ దాన్ y అన్నారు కాబట్టి ఆ 2 ఇక్కడ ఆ 2 గ్రేటర్ దాన్ 5 కాదు కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎన్ని ఆన్సర్స్ మిగిలినాయి? ఒకటే ఆన్సర్ మిగిలింది. సో ఈ 2 స్టేట్మెంట్ ప్రకారము మనం xy 76 అని ఒక ఆన్సర్ కన్క్లూడ్ చేయగలమా లేదా? ఎస్. అందుకని చెప్పి 2 స్టేట్మెంట్స్ కావాలి మనకి. ఏ ఒక్క స్టేట్మెంట్ సరిపోదంటే మన ఆన్సర్ చాయిస్ ఏమవుతుందండి? గుర్తుందా? 4 అవుతుంది. రైట్? మీరు కావాలంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఒకసారి మరలా. రైట్? లాస్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఇది మీరు చెప్పగలరు. వాట్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ AB హోల్ పవర్ m ఇంటూ CD హోల్ పవర్ n ఇఫ్ m and r న్యాచురల్ నంబర్స్? స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చాడు? B5 D6 ఇచ్చాడు. స్టేట్మెంట్ 2లో B4 D7 ఇచ్చాడు. ఇప్పుడు AB హోల్ పవర్ m ఇంటూ CD హోల్ పవర్ nకి యూనిట్ డిజిట్ ఎంత అంటే, యూనిట్ డిజిట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ యూనిట్ డిజిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏమి ఇచ్చాడు? B ప్లేస్లో ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ D ప్లేస్లో ఎంత ఇచ్చాడు? ఫస్ట్ స్టేట్మెంట్లో 6 ఇచ్చాడు. మీరు గమనిస్తే అగైన్ నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో మీరు గమనిస్తే ఇంపార్టెంట్ కన్క్లూజన్ అండ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అండ్ అదర్ థింగ్స్ మేము ఏం చెప్పుకున్నాము? 5 పవర్ ఎనీథింగ్ ఆల్వేస్ ఎండ్స్, ఏముండా కూడా 5 పవర్ ఎనీ న్యాచురల్ పవర్ ఉంటే ఆల్వేస్ 5 తోటి ఎండ్ అవుతుందని చెప్పుకున్నాం. 5 పవర్ 1 5, 5 స్క్వేర్ కూడా 25, 5 క్యూబ్ 125, 5 పవర్ 4 625, ఆల్వేస్ లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. అట్లానే 6 పవర్ ఏదుండా కూడా ఎనీథింగ్ 6 పవర్ n ఏదుండా కూడా మనకి 6 తోటి ఎండ్ అవుతుంది. 6 స్క్వేర్ 36 6 తోటి ఎండ్ అవుతుంది. 6 క్యూబ్ 216 కూడా 6 తోటి ఎండ్ అవుతుంది. 6 పవర్ 4 1296 కూడా 6 తోటి ఎండ్ అవుతుంది. సో ఒక నంబర్ 5 తోటి ఎండ్ అయితే పవర్ ఏ న్యాచురల్ నెంబర్ ఉండకూడదు. అంటే న్యాచురల్ నెంబర్ అంటే 1 అండ్ అర్లియర్ హైయర్ నెంబర్స్ ఉంటే, న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా, పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. అవి ఉంటే మనకు ఆన్సర్ 5 తోటే ఎండ్ అవుతుంది. ఎంత పెద్ద నెంబర్ అయినా కావచ్చు. యూనిట్ ప్లేస్లో ఏముంటుందండి? 5 ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? 6 ఉంది కాబట్టి మీకు ఆన్సర్ ఈ పవర్ ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా మనకి ఎంత తోటి ఎండ్ అవుతుంది? 6 తోటి ఎండ్ అవుతుంది. నేనేం చెప్పాను? యూనిట్ ప్లేస్ ఇక్కడ రిజల్ట్ ఆఫ్ యూనిట్ ప్లేస్ ఇక్కడ ఉండే యూనిట్ ప్లేస్తో డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. ఇక్కడ యూనిట్ ప్లేస్ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. 6 × 5 ఎంత? 30. 30 అంటే యూనిట్ ప్లేస్ 0 చెప్పగలం కదా. మనం చేయాల్సిన అవసరం లేదండి. ఏం చెప్పొచ్చు? 5 తోటి కాబట్టి ఫిక్స్డ్ ఒకటే ఆన్సర్ వస్తుంది. 6 కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఒకటే ఆన్సర్ వచ్చింది, ఇక్కడ ఒకటే ఆన్సర్ వచ్చింది కాబట్టి ప్రోడక్ట్ కూడా ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి మన ఆన్సర్ వస్తుంది ఫస్ట్ది. సో ఫస్ట్ స్టేట్మెంట్ సఫిషియెంట్ అని చెప్తాం. అదే సెకండ్ స్టేట్మెంట్ తీసుకున్నారనుకోండి,
A4 హోల్ పవర్ m సి డి ప్లేస్లో ఎంత ఉంది 7 ఉంది హోల్ పవర్ n అంటే సేమ్ ప్లేస్ ఇక్కడ కానీ ఆల్వేస్ 5 ఇక్కడ ఆల్వేస్ 6 వచ్చినట్టు ఇక్కడ కూడా ఏమైనా ఫిక్స్డ్ వస్తుందంటే రాదు. మీరు కావాలంటే 7 చూడండి, 7 పవర్ 1 7 తోటి ఎండ్ అవుతుంది. 7 స్క్వేర్ ఎంత 49 9 తోటి ఎండ్ అవుతుంది. 7 క్యూబ్ ఎంత మీకు తెలుసు 343 3 తోటి ఎండ్ అవుతుంది. 7 పవర్ 4 2401 1 తోటి ఎండ్ అవుతుంది. ఇట్లా పవరు డిఫరెంట్ యూనిట్ ప్లేసెస్ వస్తుందండి, ఫిక్స్డ్ కాదు కదా. ఇప్పుడు n వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంతో మనం చెప్పగలమా? చెప్పలేము. ఏదైనా ఈ నాలుగిట్లో ఏదైనా కావచ్చు. అట్లానే 4 తీసుకున్నారనుకోండి, 4 పవర్ 1 4, 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 4 పవర్ 256 ఏమవుతుంది 4 6 4 6 ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. అంటే 4 కానీ 6 కానీ ఏదైనా కావచ్చు. ఇక్కడ కూడా 2 పాసిబిలిటీస్ ఉండే, ఇక్కడ 4 పాసిబిలిటీస్ ఉండే. ఇప్పుడు ప్రోడక్ట్ ఎంత అంటే మనము ఈ m వాల్యూ తెలియదు, n వాల్యూ తెలియదు, మనకి ఎట్లా యూనిట్ ప్లేస్ ఇక్కడ యూనిట్ ప్లేస్ కనుక్కోలేము. అందుకని ఆన్సర్ ఒకటే రాదు, చాలా ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉండే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ m వాల్యూ మనకి 4 to 8 ఆప్షన్స్ వస్తాయి. అందుకని 8 కానీ ఎన్నైనా కానీ 8 అని నేను చెప్పట్లేదు, ఇట్ డిపెండ్స్ అండి, క్వశ్చన్ బట్టి ఉంటుంది. మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. అందుకని చెప్పి దీని ప్రకారం మనం ఆన్సర్స్ చెప్పలేము. మనకి డేటా సఫిషియన్సీలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, మనం ఒక స్టేట్మెంట్ ఆన్సర్ ఇస్తుందంటే అది యూనిక్ ఆన్సర్. యూనిక్ ఆన్సర్ అంటే ఒకటే రావాలి ఆన్సర్, ఫిక్స్డ్ ఉండాలి ఆన్సర్. మేబీ మే నాట్ బి అని, లేకపోతే ఇది కావచ్చు అది కావచ్చు అట్లా చెప్తే అది డేటా సఫిషియన్సీ స్టేట్మెంట్ ఇస్తున్నట్లు కాదనమాట. రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వదు, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి, చాయిస్ 1 అవుతుంది. ఆన్సర్ 1 అవుతుంది. రైట్ అండి. ఇట్లా మీకు డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఇస్తారు. మీరు గమనిస్తే క్వశ్చన్ చూడడానికి సింపుల్ ఉంటాయి కానీ చూడండి ఎంత టైం పట్టింది. 5 క్వశ్చన్సే చేసాం మనం, కానీ మనం ఎంత టైం తీసుకున్నాం. ఇట్లా మీకు ట్రిక్కీగా ఎగ్జామ్లో ఇస్తాడు. రైట్ అండి. సో ఈ వీడియో చూసే ముందు ఆ 14 వీడియోస్ చూసి ఆ పాయింట్స్ నేర్చుకొని ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది చేయని వాళ్ళు అది చూసి మళ్ళీ దీనికి రండి. రైట్ అండి. సో ఇది మీకు డేటా సఫిషియెంట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ స్పీడ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అనమాట. థ్యాంక్ యూ. మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే sr.gorantlavanet@gmail.com కానీ లో మెయిల్ చేయొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో నన్ను @srgorantle దగ్గర రీచ్ కావచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ.